గుడిసె కృష్ణమ్మను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, జర్నలిస్టుల సంఘాల డిమాండ్. ఆదోనిలో ఓ ప్రధాన పత్రిక విలేకరిపై ఫిర్యాదు చేసిన గుడిసె కృష్ణమ్మను వెంటనే టీడీపీ నుండి సస్పెండ్ చేయాలి అని జర్నలిస్టుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం భీమస్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు దేవదాస్ మాట్లాడుతూ గరుసు దందాపై వరుస కథనాలు రాసిన విలేకరుకు కుట్రపూర్వకంగానే కేసులు పెట్టారని, నిజాన్ని రాసే విలేకరిపై కేసులు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. కేసులకు విలేకరులు భయపడబోరని, నిజాన్ని నిర్భయంగా వార్తా కథనాలు రాస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజేఎఫ్, జాప్ జర్నలిస్టుల సంఘాలు పాల్గొన్నారు. అలాంటిది ఆంధ్రజ్యోతి తెలుగుదేశం ప్రభుత్వాన్ని వెలుగులో చీకట్లో ఉన్నాడు, దాన్ని వెలుగులోకి రావాలనేటువంటి ఎన్నో కథనాలు విస్తృతంగా ప్రచారం చేసుకేసి కూటమి ప్రభుత్వ నాయకులే ఈ విధంగా ఆంధ్రజ్యోతి విలేకరుపై కేసు పెట్టడము చాలా సిగ్గుచెట్టు, శోచనీయము. మీకు ఉన్నటువంటి విలేకరు అసోసియేషన్ అన్ని కూడా ముక్త కంఠంతో ఈ యొక్క కేసుని మేము ఖండిస్తున్నాము, ఆమెను తీవ్రంగా మేము విమర్శిస్తున్నాము. మరి ఈ విధంగా అక్రమ కేసులకు ప్రోత్సహిస్తూ డిఎస్పీ గారిపై విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తే పత్రికకే ఒక గొడ్డలి పెట్టు, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్నటువంటి పత్రిక రంగాన్ని నాశనం చేయాలా, నిజాలు నిర్భయంగా రాసే వాళ్ళని భయపెట్టాలా అని చూస్తే మీరు ఎంత భయపెట్టిస్తే మేమంతా ఇంకా బలోపేతమవుతాం. కాబట్టి గుర్తుంచుకోండి, నాయకులు ఏ నాయకుడైనా కూడా బతికి బట్టగట్టాలన్నా, బయటికి రావాలన్నా కూడా, నువ్వు ఇంకా అనధికారంలో ఎదగాలన్నా కూడా పత్రిక లేకుందే నీ మనుగడ సాగదు. మేము అనుకుంటే ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలని ఇక నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తాము. ప్రతిరోజు కూడా ఇదే విధంగా ప్రచురితం చేస్తాము. మీతో దమ్ముంటే ఎన్ని కేసులు పెట్టండి, మేము కానీ చూసుకుంటాం. మాకు కూడా ఐజాయింట్ ఇండియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంది. ఒకవేళ మీరు ఆ విధంగా అయితే మేము కూడా మా విలేకరులు పెట్టినటువంటి కేసుల గురించి మేము కూడా సీఎం దృష్టికి విషయాన్ని తీసుకొస్తాం. నా పేరు దేవదాస్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు.